హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ తెలిసిందే ఈ మంత్ 23rd సెప్టెంబర్ నుంచి ఫ్లిప్కార్ట్ అలానే అమెజాన్లో బిగ్ బిలియన్ డే సేల్స్ అలానే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే జరుగుతుంది. ఇయర్లోనే ఇది బిగ్గెస్ట్ సేల్ అనమాట. ఇది మొబైల్స్ కానీ మిగిలిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఇంకేదైనా ప్రోడక్ట్స్ కానీ చాలా తక్కువ ప్రైస్కి అయితే అవైలబుల్లో ఉంటాయి. మనం ఈ వీడియోలో ప్రెజెంట్ ఫ్లిప్కార్ట్లో గూగుల్ పిక్సెల్ నుంచి అలానే ఐఫోన్స్ నుంచి డీల్స్ అయితే రివీల్ అయ్యాయి అనమాట. మాక్సిమం ఈ డీల్స్ మనకి సేల్స్లో అవైలబుల్ అయితే ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, 23rd సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది కదా, అంటే 24 hours ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుంది ప్లస్ మెంబర్స్కి. సో మాక్సిమం ఆ టైంలోని ఈ ఫోన్స్ అన్ని సేల్ అయిపోవచ్చు. ఇంకా దాని తర్వాత డిమాండ్ని బట్టి వాళ్ళ ఫోన్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. సో ఎవరైతే ఫోన్ కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు 24 hours ముందు ఎర్లీ యాక్సెస్లోనే ఫోన్ కొనుక్కోవడానికి మాక్సిమం ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో గూగుల్ పిక్సెల్ అలానే ఐఫోన్స్ ఏ డీల్స్ రివీల్ అయ్యాయి, అలానే ఆ ఫోన్ ఆ ప్రైస్ రేంజ్ వర్తా కదా, తీసుకోవచ్చా, కొన్ని ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎంత ప్రైస్ డ్రాప్ చేసినప్పటికీ ఆ ఫోన్ అక్కడ వర్త్ అయితే కాదు. తీసుకోవడం ఫోన్స్ ఏవి అవి కూడా అయితే నేను వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. సో వీడియో లాస్ట్ ఆఫ్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టోని. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో పాయింట్లు మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో గూగుల్ పిక్సెల్ అలానే ఐఫోన్ డీల్స్ చూడబోయే ముందు అసలు ఈ ఫోన్స్ ఎవరు తీసుకోవాలి, గూగుల్ పిక్సెల్ ఫోన్స్ మాక్సిమం ఎవరు తీసుకుంటారు, ఎవరైతే మాకు క్లీన్ సాఫ్ట్వేర్ కావాలి, అలానే క్విక్ అప్డేట్స్ కావాలి, అలానే ఆండ్రాయిడ్ వర్షన్స్ త్వరగా రిలీజ్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళైతే ఫోన్స్ చూస్ చేసుకుంటారు. సో అలానే కెమెరాస్ కూడా బాగుండాలి అనుకునే వాళ్ళు గూగుల్ పిక్సెల్ సైడ్కి అయితే వెళ్తారు. కానీ ఈ పిక్సెల్ ఫోన్స్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ప్రాసెసర్ కొంచెం వీక్గా అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు గూగుల్ టెన్సర్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు, అందరికి తెలిసిందే. అది కొంచెం స్నాప్డ్రాగన్ మీడియాటెక్ ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం వీక్గా అయితే ఉంటుంది. సో మీరు పిక్సెల్ ఫోన్స్ తీసుకునే పని అయితే ప్రాసెసర్ అయితే చూడకండి. ఎవరైతే గేమింగ్ ఆడే వాళ్ళు ఉంటారో ఈ ఫోన్ కొంచెం దూరంగా అయితే ఉండండి. ఈ ఫోన్స్ మీకు గేమింగ్ అసలు పనికిరావు. మీకు కెమెరాస్ అలానే క్విక్ అప్డేట్స్ దానికోసం అయితే ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. వాళ్ళకైతే పర్ఫెక్ట్ సెట్ అయితే అవుతుంది. ఇంకా అలానే ఐఫోన్ విషయానికి వస్తే ఐఫోన్ ప్రీవియస్ వర్షన్స్ తక్కువగా వస్తున్నాయని చెప్పి తొందరపడి అయితే తీసుకోవద్దండి. ఎందుకు చెప్తున్నానంటే ఐఫోన్ 15 Pro, 15 Pro Max అలానే 16 సిరీస్ ఆ పైన వచ్చి మిగిలిన ఫోన్స్ అన్నిటికీ అయితే యాపిల్ AI ఫీచర్ సపోర్ట్ అయితే ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఈ ఫోన్స్కి అయితే లభిస్తుంది. ఏదైతే దీని కింద వర్షన్స్ ఉన్నాయో ఐఫోన్ 15, 15 Plus కానీ దానికి ముందు వచ్చిన సిరీస్ ఐఫోన్ 14 సిరీస్ కానీ 13, 12 ఈ సిరీస్ అన్నిటికీ అయితే AI ఫీచర్స్ అయితే అప్లికబుల్ అవ్వదు. ఎందుకంటే దీనికి రీజన్ వాళ్ళు యూస్ చేసిన చిప్ సెట్ అనమాట. వీళ్ళు ఏదైతే బయోనిక్ చిప్ సెట్ యూస్ చేశారో ఆ ప్రాసెసర్కి AI ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే వర్క్ అవ్వదు. ఒకవేళ మీరు ఈ సేల్లో ఐఫోన్ 14 తక్కువకి వస్తుందని లేదంటే ఐఫోన్ 15 తక్కువకి వస్తుంది అని తీసుకోబోతుంటే ఒకసారి అయితే ఆలోచించండి. మీకు ఏ ఫీచర్స్ అవసరం లేదు అనుకుంటే అప్పుడు మీకు ఐఫోన్ 15 కానీ ఐఫోన్ 14 కానీ బెస్ట్ డీల్ అయితే అవుతుంది అక్కడ. అలా కాకుండా సర్కిల్ టు సర్చ్ కానీ లేదంటే మిగిలిన ఏ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు కావాలి అనుకుంటే మాత్రం మీరు బెటర్ ఐఫోన్ 15 Pro నుంచి చూస్ చేసుకోవడం బెటర్ అనమాట. సో అది ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లో రిలీజ్ అయిన ఐఫోన్ డీల్స్ అయితే చూద్దాము. అందులో ఏ ఫోన్స్ తీసుకోవాలి, ఏ ఫోన్ తీసుకోకూడదు మనం లాస్ట్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు ఏ డీల్స్ రివీల్ చేస్తారో అదైతే చూద్దాం. అందులో ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే ఐఫోన్ 16 బ్యానర్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి బేస్ మోడల్ 128GB మోడల్ మనకి 51,999కి అయితే ఈ సేల్లో అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇది ఒక మంచి డీలే. కాకపోతే అడిషనల్గా మీరు కార్డ్ డిస్కౌంట్స్ అవన్నీ యూస్ చేసుకుంటే మీకు అరౌండ్ 49,999కి అయితే రావచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది సేల్ స్టార్ట్ అయిన ఒక 1 or 2 hours మాత్రమే ఉంటుంది. దాని తర్వాత అయితే ప్రైస్ ఇంక్రీజ్ అయితే వస్తుంది అనమాట. వీళ్ళు ఎప్పుడు చేసే పని అది మనందరికీ తెలుసు. ఎందుకంటే హ్యూజ్ డిమాండ్ ఉండడం వల్ల అయితే వీళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. జస్ట్ హైప్ కోసం అయితే తీసుకొస్తారు స్టార్టింగ్ కొన్ని పీసెస్ని మాత్రం. నెక్స్ట్ అలానే ఐఫోన్ 16 Pro చూసుకుంటే ఇది కూడా మనకి బేస్ మోడల్ 128GB మోడల్. మామూలుగా సేల్ చేసే ప్రైస్ వచ్చేసి 1,12,900 ఆ ప్రైస్కి అయితే సేల్ చేస్తుంటారు. కానీ ప్రెసెంట్ డీల్లో మాత్రం 75,000కి అయితే తీసుకొచ్చారు. ఇంకా అడిషనల్గా మనకి 5,000 కార్డ్ డిస్కౌంట్ ఉంటే 69,999కి అయితే వస్తుంది. అలానే నెక్స్ట్ ఐఫోన్ 16 Pro Max చూసుకుంటే ఇది బేస్ మోడల్ 256GB మోడల్. ఇది రెగ్యులర్గా మనకి 1,37,900 లేదంటే 1,39,000 ఆ ప్రైస్ రేంజ్ అయితే సేల్ అవుతుంది. కానీ ప్రెసెంట్ ఈ సేల్లో మాత్రం మనకి 95,000 డీల్కి అయితే వస్తుంది. ఇంకా అలానే అడిషనల్గా కార్డ్ డిస్కౌంట్ 5,000 పోను 89,999కి అయితే వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి వీళ్ళు ఇప్పుడు రివీల్ చేసిన ప్రైజెస్ ప్రకారం ఏవైతే ఐఫోన్ 16, 16 Pro, 16 Pro Max ఉన్నాయో ఆ ఫోన్ అయితే మంచి డీల్స్ అయితే వస్తున్నాయి. మీరు ఎవరన్నా ఈ ఐఫోన్ 16 సిరీస్ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. చాలా మంచి ప్రైస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ ఈ ప్రైస్ డీల్స్ ఎంతవరకు ఉంటాయో మాత్రం మనం ఎవరం చెప్పలేమన్నమాట. సో ఇంకా అలానే నెక్స్ట్ డీల్ చూసుకుంటే మనకి ఐఫోన్ 14 ఇది కూడా మనకి ఆఫర్స్లో 39,999కి అయితే ఇస్తున్నామని అయితే చూపిస్తున్నారు. అండర్ 40,000లో ఒక మంచి ఐఫోన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఐఫోన్ 14 చూస్ చేసుకోవచ్చు. కానీ ఇందాక చెప్పినట్టు దీనికి ఏ ఫీచర్స్ అయితే అప్లికబుల్ అవ్వవు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇంక నెక్స్ట్ మనం గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అయితే చూద్దాం. ఓపెన్ చేయగానే కనిపించేది పిక్సెల్ 9 సిరీస్ అనమాట. ఇది బేస్ మోడల్ మనకి 12GB RAM 256GB మోడల్. మామూలుగా 64,999కి అయితే సేల్ చేస్తున్నారు. కానీ మనకి ప్రెసెంట్ సేల్లో మాత్రం 37,999కి అయితే తీసుకొచ్చారు. ఇంకా కార్డ్ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ అన్ని కలుపుకొని ఫైనల్ ప్రైస్ మనకి 34,999కి అయితే తీసుకొస్తున్నారు. చాలా మంచి డీల్ అక్కడ. ఎవరైతే పిక్సెల్ ఫోన్ ఒకటి కావాలి అండర్ 40Kలో అనుకుంటారో వాళ్ళైతే కళ్ళు మూసుకుని అయితే పిక్సెల్ 9 ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. అలానే 9 Pro XL డీల్ చూసుకుంటే 16GB RAM 256GB మోడల్ మనకి 1,05,000 అయితే అప్రాక్సిమేట్గా సేల్ చేస్తూ ఉంటారు. కానీ ప్రెసెంట్ సేల్లో మనకి 84,999కి అయితే లాంచ్ చేస్తున్నారు.
ఇది కూడా మంచి డీల్. ఎవరైతే కొంచెం బిగ్ సైజ్ స్క్రీన్ కావాలనుకుంటారో అలానే టెలిఫోటో కెమెరా అయితే కావాలనుకుంటారో వాళ్ళైతే చూస్ చేసుకోండి. మీకు పిక్సెల్ 9లో వచ్చేసి టెలిఫోటో కెమెరా అయితే ఉండదు. మెయిన్ 50 మెగాపిక్సెల్ కెమెరా అలానే 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది. ఈ ఎక్సెల్ అయితే మనకి 48 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే కూడా అడిషనల్గా అయితే ఉంటుంది. ఇంకా అలానే 9 Pro ఫోల్డ్ చూసుకుంటే కూడా మనకి డీల్ ప్రైస్ 1,19,999 అయితే చూపిస్తున్నారు. ఇంకా కార్డ్ డిస్కౌంట్, అడిషనల్ ఎక్స్చేంజ్ అలానే సూపర్ కాయిన్స్ అవన్నీ యాడ్ చేసుకుంటే 99,999 అయితే తీసుకొస్తున్నారు. ఇది కూడా మంచి డీల్. కాకపోతే ఎవరైతే మాకు ఖచ్చితంగా ఒక ఫోల్డబుల్ ఫోన్ ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నది అట్ ద ప్రెజెంట్ మూమెంట్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వాళ్ళైతే ఫోన్ తీసుకోండి. లేదంటే మిగిలిన మాస్ స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీకు ఇందులో డిస్ప్లే అయితే మరీ అంత బెటర్గా అయితే ఆఫర్ చేయదన్నమాట. కొంచెం డెలికేట్గా అయితే ఉంటుంది. మీరు కొంచెం రఫ్ యూస్ చేసినా కూడా డిస్ప్లే పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉంటాయి. సో అందువల్ల అయితే ఫోల్డబుల్ ఫోన్స్ ప్రెజెంట్ అయితే స్కిప్ చేసేయండి మ్యాక్సిమం. ఇవన్నీ ఇంకా మనకి నార్మల్ డే టు డే యూసేజ్లో లాగైతే రాలేదన్నమాట. కొంచెం డెలికేట్గా అయితే వాడాలి ఫోన్స్ అన్నిటికీ గుర్తుపెట్టుకోండి. ఇంకా అలానే గూగుల్ పిక్సెల్ 9a చూసుకుంటే ఇది కూడా బేస్ మోడల్ 8GB RAM 256GB మోడల్. ప్రెజెంట్ అయితే 49,999 అయితే సేల్ చేస్తున్నారు. ఇంకా డీల్ ప్రైస్ చూసుకుంటే ఇంకా ప్రైస్ అయితే రివీల్ చేయలేదు. మాక్సిమం 42,000 to 45,000 అయితే ఉంటుంది అన్ని కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని. పిక్సెల్ 9కి 9aకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. రెండు కూడా ఫోన్స్ ఆల్మోస్ట్ సేమ్గా అయితే ఉంటాయి. స్పెసిఫికేషన్స్ వైజ్ కూడా డిస్ప్లే కూడా అప్రాక్స్ సేమ్ అయితే ఉంటుంది. కాకపోతే మీకు ఎక్కువ బ్యాటరీ అలానే సెల్ఫీ కెమెరా మెయిన్ ఇంపార్టెన్స్ అనుకుంటే అప్పుడు మీరు పిక్సెల్ ఏకి అయితే వెళ్ళండి. ఎందుకంటే మీకు ఇందులో బ్యాటరీ చూసుకుంటే 5100 mAh బ్యాటరీ అలానే ఫ్రంట్ చూసుకుంటే 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అదే పిక్సెల్ 9లో చూసుకుంటే మీకు 4700 mAh బ్యాటరీ అలానే ఫ్రంట్ వచ్చేసి 10.5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. మీకు అన్ని ఫీచర్స్ ఓకే కావాలనుకుంటే అప్పుడు పిక్సెల్ 9 అయితే చూస్ చేసుకోండి. కానీ మీకు స్పెసిఫికల్గా సెల్ఫీ కెమెరా అలానే బ్యాటరీ ఎక్కువ ఇంపార్టెన్స్ అనుకుంటే అప్పుడు మీరు పిక్సెల్ 9 కంటే 9a అయితే చూస్ చేసుకోండి, బెటర్ అయితే అవుతుంది. ఇంకా అలానే నెక్స్ట్ మనం పిక్సెల్ 10 సిరీస్ చూసుకుంటే 10 Pro, 10 Pro XL ఈ ఫోన్స్ అయితే ప్రెజెంట్ అయితే స్కిప్ చేసేయండి. అంత మరీ హ్యూజ్ డిస్కౌంట్ అయితే లేదు. అన్నీ ఒక 10,000 అయితే తగ్గింది. కానీ ఆ ప్రైస్ రేంజ్కి అది వర్త్ అయితే కాదు హానెస్ట్గా చెప్పాలంటే. సో దానివల్ల అయితే మీరు కొంచెం వెయిట్ చేయండి. మీరు ప్రెజెంట్ పిక్సెల్ సిరీస్ ఖచ్చితంగా వాడాలి అనుకుంటే పిక్సెల్ 9 సిరీస్ అయితే చూస్ చేసుకోండి. ఒక 1 year వాడండి. నెక్స్ట్ ఇయర్లో ఎలాగో మీరు పిక్సెల్ 10 సిరీస్ ఆటోమేటిక్గా ఈ ప్రైస్ రేంజ్కి అయితే వస్తుంది. అప్పుడు మీరు దాన్ని ఎక్స్చేంజ్ పెట్టేసి దీన్ని అయితే తీసుకోవచ్చు. సో కొంచెం బెటర్ అయితే ఉంటుంది. మీకు స్పెసిఫికేషన్స్లో కూడా పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏముండదు. మీకు జస్ట్ ప్రాసెసర్ Tensor G4 నుంచి G5 అయితే చేంజ్ అవుతుంది. అలానే కొన్ని టెలిఫోటో కెమెరా అయితే యాడ్ అవుతుంది. పిక్సెల్ 10లో అయితే, పిక్సెల్ 9లో అయితే టెలిఫోటో ఉండదు. ఇంకంతే బ్యాటరీ కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు. సో దానివల్ల అయితే మీరు పిక్సెల్ 10 సిరీస్ని అయితే ప్రెజెంట్ స్కిప్ చేసేయండి. మీ మనీ సేవ్ చేసుకోండి. ఇదంతా కాదు, పిక్సెల్ నుంచి అండర్ 50,000 బడ్జెట్లో ఒక మంచి ఫోన్ చెప్పు అంటే మాత్రం మీరు గూగుల్ పిక్సెల్ 8 Proకి అయితే వెళ్ళిపోండి. ఇది బేస్ మోడల్ 12GB RAM 128GB మోడల్. ప్రెజెంట్ 59,999 అయితే సేల్ చేస్తున్నారు. కానీ దీన్ని మనకి సేల్ టైంలో అన్ని కార్డ్ డిస్కౌంట్ పోను 44,999 అయితే తీసుకొస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ మనకి 15,000 అయితే తగ్గుతుంది అనమాట. ఎందుకు ఈ ఫోన్ తీసుకోమంటున్నాను అంటే ఇది కొంచెం కెమెరాస్ అయితే చాలా బెటర్గా అయితే ఉంటుంది. అది కాకుండా మీకు టెలిఫోటో కెమెరా అయితే వచ్చేస్తుంది. గూగుల్ నుంచి టెలిఫోటో కెమెరా అండర్ 50K బడ్జెట్లో రావడం చాలా రేర్ అనమాట. సో ఇది ఖచ్చితంగా అయితే ఒక లుక్ వేయాల్సిందే. ఎవరైతే మాకు మంచి కెమెరా కావాలి అండర్ 15,000 రూపీస్ బడ్జెట్లో కావాలనుకుంటారో. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అలానే 48 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే 10.5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా ఫోన్ సైజ్ కూడా కొంచెం పెద్దగానే అయితే ఉంటుంది. 6.7 inches సైజ్ అయితే ఉంటుంది. అలానే గూగుల్ Tensor G3 అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే 5050 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. కొంచెం ప్రాసెసర్ వీక్ అయితే ఉంటుంది. కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వండి అక్కడ. Tensor G4కి G3కి పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. కొంచెం స్లైట్లీ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అంతే. ఒకవేళ మీరు మంచి టెలిఫోటో కెమెరా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం మీరు పిక్సెల్ 9 ప్లేస్లో పిక్సెల్ 8 Pro అయితే చూస్ చేసుకోండి. సో ఇవి కొన్ని మంచి డీల్స్ అయితే. ఇంకా కొన్ని డీల్స్ అయితే ఉన్నాయి. పిక్సెల్ 8a కానీ పిక్సెల్ 7 అయితే ఒకటి ఇచ్చింది. ఇవన్నీ అయితే స్కిప్ చేసేయండి బెటర్. ఎందుకంటే ఈ పిక్సెల్ 7 అవుట్డేటెడ్. పిక్సెల్ 8a కంటే పిక్సెల్ 9 అదే ప్రైస్ రేంజ్కి వస్తుంది. సో ఆ ఫోన్స్ అయితే చూస్ చేసుకోండి. ఇదైతే స్కిప్ చేసేయండి. ఇంకా ఫైనల్గా ఒక వడ్డీకి వస్తే మాకు దగ్గర తక్కువ బడ్జెట్ ఉంది. ఐఫోన్ నుంచి ఒక ఫోన్ చూస్ చేసుకోండి. iPhone 16 చూస్ చేసుకోండి. అలానే మాకు అండర్ 15,000 బడ్జెట్లో ఒక మంచి కెమెరా ఫోన్ అది కూడా పిక్సెల్ నుంచి కావాలనుకుంటే పిక్సెల్ 9 కానీ పిక్సెల్ 8 Pro కానీ చూస్ చేసుకోండి. సో ఇవి ప్రెజెంట్ గూగుల్ నుంచి అలానే యాపిల్ నుంచి డీల్స్ రివీల్ అయిందైతే. ఇంకా అలానే మిగిలిన బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ కూడా రోజు అయితే ఒక్కొక్కటి అయితే రివీల్ చేసుకుంటూ వస్తున్నారు. మనం ఒక్కొక్క వీడియో అయితే చేసుకుంటూ వద్దాం. సో నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీరే ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ సేల్లో ఐఫోన్ కానీ పిక్సెల్ ఫోన్స్ కానీ కొనాలనుకుంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.